హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ చేసి మీకు జాబ్ ఇచ్చే విధంగా ఇండిగో సంస్థ నుండి అఫీషియల్గా చాలా మంచి రిక్రూట్మెంట్ మన తెలుగువారి కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో నోటిఫికేషన్ అయితే ఇదే గైస్. కంపెనీ నేమ్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్. జాబ్ డిస్క్రిప్షన్. సో వీఆర్ హైరింగ్ ఫర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ర్యాంప్ సెక్యూరిటీ హైదరాబాద్ అట్ ఇండిగో. సో చూసారు కదా గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో we would like to invite you face to face round of interview. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అయితే వాళ్ళు పిలవడం జరుగుతుంది. సో 30th April. సో తప్పకుండా వెళ్ళండి గైస్. నెక్స్ట్ వచ్చి డేట్ 30th April 2024 ట్యూస్డే. సో 30వ తారీఖు అయితే ఇంటర్వ్యూ అయితే ఉండబోతుంది. అండ్ రిపోర్టింగ్ టైం అయితే మెన్షన్ చేశారు గైస్. రిపోర్టింగ్ టైం వచ్చి 8:30 to 9:30 AM. సో మార్నింగ్ 8:30 to 9:30 లోపు అయితే మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో వెన్యూ వచ్చేసి బంజారా హిల్స్ హైదరాబాద్ గైస్. రాడిసన్ బ్లూ ప్లాజా దగ్గర. సో మీరు అడ్రస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఒకసారి అడ్రస్కి 8:30 to 9:30 లోపు అయితే వెళ్ళండి గైస్. అండ్ CV విల్ బీ కలెక్టెడ్ టిల్ 9:30 AM ఓన్లీ. సో మీ రెజ్యూమే అయితే 9:30 లోపల్లా వాళ్ళు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అదైతే మెన్షన్ చేశారు. సో తప్పకుండా చూడండి. అలానే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అండ్ డిజైర్డ్ స్కిల్స్. ఏజ్ వచ్చేసి అప్ టు 27 years అని అయితే మెన్షన్ చేశారు వీళ్ళు. సో ఏజ్ అయితే చూసుకోండి గైస్. 27 years వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా బిలో 27 years వాళ్ళు ఎవరైనా కూడా ఇదైతే అప్లై చేసుకోవచ్చు గైస్. సో తప్పకుండా ఒకసారి చూడండి. అండ్ ఒకసారి ఇవన్నీ మీరు చెక్ చేయండి గాయస్. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఒకసారి మీరు చెక్ చేసుకోండి క్లియర్గా. పాయింట్ టు పాయింట్ మొత్తం వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. సో అలాగే ఇక్కడ ఇంకోటి 5th పాయింట్ అయితే చూస్తే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. విజిబుల్ టాటూస్ అయితే ఏం కనిపించకూడదు, టాటూస్ అయితే ఉండకూడదు అని చెప్పేసి. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి గైస్. అండ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ ఆర్ రీఅప్లై ఆఫ్టర్ 6 months గైస్. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకసారి అప్లై చేసి ఉంటే ఇంటర్వ్యూ కానీ మీరు అటెండ్ అయ్యి ఉంటే మళ్ళీ 6 months తర్వాతే మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి తప్ప వితిన్ 6 monthsలో మీరు మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు. సో అదైతే మెన్షన్ చేశారు. సో మీరు అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు గైస్. CV, రెజ్యూమ్, ఫోటో కాపీ, ఎవ్రీథింగ్ మొత్తం, పాన్ కార్డ్, 2 passport size ఫొటోస్, ఎవ్రీథింగ్ మొత్తం మెన్షన్ చేశారు. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో అలాగే ఇక్కడ ఇండిగో వాళ్ళు ఇంకోటి ప్లీజ్ నోట్ అని చెప్పి మెన్షన్ చేశారు. వాళ్ళైతే ఎటువంటి ఫీజు కూడా దీనికి అప్లికేషన్కి అయితే వాళ్ళు ఛార్జ్ చేయడం ఏం జరగట్లేదని చెప్పేసి. సో ఇదైతే జాబ్ డిస్క్రిప్షన్ గైస్. ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మెన్షన్ చేశారు. సో మీరు అన్నీ క్లియర్గా చూసుకోండి గైస్. ఒకసారి మొత్తం ఇదంతా మీరు చూసుకుని పాజ్ చేసుకొని ఒకసారి మొత్తం చదువుకోండి. మొత్తం జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కానీ అక్కడ ఏమేమి వర్క్ ఉంటుంది ఏంటి ఎవ్రీథింగ్ మొత్తం వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా డీటెయిల్గా చదువుకొని ఒకసారి అన్నీ క్లియర్గా చెక్ చేసుకుని గైస్. సో ఇదైతే నాకు తెలిసి చాలా మంచి ఆపర్చునిటీ. ఏ ఎగ్జామ్ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ చేసి మాత్రమే తీసుకోవడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ. సో గైస్ ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే నేను అప్లై లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో గైస్ చూసి చెక్ చేసుకొని అప్లై అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ గైస్.